రోజు కూడా ఒక మంచి కథతోనే మేము ముందుకు వచ్చాను. ఏంటంటే కొంతమంది అతి తెలివితో ఏం చేస్తారంటే జనాల్లో నేను అది అని చెప్పి ఎక్స్పోజ్ చేసుకుంటూ అలా ఉంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి మించినటువంటి కోతలు కోస్తూ ఉంటారు. నాకు వాడు తెలుసు, నాకు వీడు తెలుసు, ఈ పని క్షణంలో అవుతుంది, ఆ పని క్షణంలో అవుతుంది చెప్పని కోతలు కోస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి నేటి కథ అన్నమాట. ఉన్నదానికన్నా దర్పాన్ని, డాంబికాన్ని, వాగుడుతనాన్ని, వదురుబోతుతనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అలా ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళకి ఏం జరుగుతుందో ఒక కథ ద్వారా మీకు చెప్తాను. ఒక కప్పు ఉంటుంది అనమాట. అది బెకబెక అని బలంగా అరవగలదు. దానికి కప్పలు చూస్తారు కదా, మీరు వింటారు కదా ఎంత గట్టిగా అరుస్తాయో కొన్ని పెద్ద పెద్ద కప్పలు అనమాట. అట్లా ఒక కప్ప నది చివరిలో ఉండి బెకబెక గట్టిగా అరుస్తుందట. అటుగా వెళ్తున్నటువంటి సింహానికి అనిపించిందట, ఎవర్రా ఇంత గట్టిగా అరుస్తున్నాడు, ఇంత పెద్ద గొంతుతో అరుస్తున్నాడు అంటే ఇది ఎంత పెద్ద జీవి అయి ఉంటుందో అని చెప్పి దానికి డౌట్ వచ్చి ఆగి వింటూ ఉందట. ఈ కప్ప అప్పటికైనా ఇంత పెద్ద సింహం కనిపించినప్పుడైనా తగ్గి ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా ఇంక అప్పటికి కూడా దీన్ని చూసి నాకు ఎంత పెద్ద గొంతు